మన జీవితంలో ఎవరైనా అన్యాయం చేసినప్పుడు మన ముందు రెండే దారులు కనిపిస్తాయి. ఒకటి ప్రతీకారం, ఇంకొకటి క్షమాపణ. కాని ఈ రెండింటిలో ఏది మనకు నిజమైన శాంతినిస్తుంది? సరే, ఒక పాత కథ ఈ ప్రశ్నకు సమాధానం వెతకడానికి మనకు హెల్ప్ చేస్తుంది. అసలు నిజమైన బలమంటే ఏంటో ఈ కథ ద్వారా తెలుసుకుందాం పదండి. ప్రతీకారమా లేక క్షమించడమా? నిజంగా చాలా కష్టమైన ప్రశ్న ఇది. ఎందుకంటే మనం తీసుకునే ఈ ఒక్క నిర్ణయం మన మనశ్శాంతిని, కొన్నిసార్లు మన జీవితాన్నే మార్చేయొచ్చు. సరిగ్గా ఇలాంటి డైలమాలోనే ఉన్నాడు మన కథలోని కుర్రాడు. సరే, ఇక కథలోకి వెళితే అంతా ప్రశాంతంగా ఉన్న ఒక పల్లెటూరు. కాని ఆ ఊర్లో ఒక కుర్రాడి మనసులో మాత్రం కోపం అగ్నిలా రగుల్తోంది. ఇక తన బాధకు పరిష్కారం కోసం ఆ ఊరి చివర ఉండే ఒక పెద్దాయన, అంటే ఒక జ్ఞాని దగ్గరికి బయల్దేరాడు. ఆయన గురించేంటంటే ఎంత పెద్ద సమస్యనైనా సరే తన వివేకంతో చిటికెలో పరిష్కరిస్తాడని పేరు. ఆ జ్ఞాని దగ్గరికి వెళ్ళగానే ఆ కుర్రాడు సూటిగా అడిగేశాడు. అతని గొంతులో కోపం, నిస్సహాయత అన్ని స్పష్టంగా కనిపిస్తున్నాయి. తన మనసంతా ప్రతీకారంతో నిండిపోయింది. ఆ కుర్రాడి మాటల్లోని ఆవేదనను ఆ జ్ఞాని చాలా ప్రశాంతంగా విన్నాడు. ఇప్పుడు ఆయన చెప్పబోయే మాటలు ప్రతీకారం గురించి మనకున్న ఆలోచనలనే మార్చేస్తాయి. ఆ జ్ఞాని వెంటనే ప్రతీకారం కరెక్టా కాదా అని చెప్పకుండా ఒక ఊహించని ప్రశ్న వేశాడు. ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నావు సరే, కాని అసలు దానివల్ల నీకేమైనా ఉపయోగముందా? అది అంత అవసరమా అని అడిగారు. చూశారా, ఇక్కడే అసలు కథ మొదలైంది. ఆయన ఆ కుర్రాడి ఆలోచనా విధానాన్ని మార్చేస్తున్నాడు. ఇక్కడ ఆ జ్ఞాని చెప్పిన పాయింట్ చాలా ఇంట్రెస్టింగ్. ప్రతీకారం తీర్చుకుంటే ఓకే, ఆ క్షణానికి అబ్బా భలే చేశాను అని ఒక సంతృప్తి కలగొచ్చు, గెలిచానన్న ఫీలింగ్ రావచ్చు. కాని అది కేవలం టెంపరరీ. దానివల్ల మనసుకు నిజమైన శాంతి, అంటే శాశ్వతమైన ఆనందం మాత్రం రాదు అని హెచ్చరించాడు. ఇక ఆ కుర్రాడికి వెంటనే ఒక డౌటొచ్చింది. మనలో చాలామందికి వచ్చేదే. అయ్యో, నేను ప్రతీకారం తీర్చుకోకపోతే నన్నందరూ బలహీనుడనుకోరా, చేతకానివాడనుకోరా అని అడిగాడు. చూడండి, పక్కవాళ్లు ఏమనుకుంటారో అనే భయం మన నిర్ణయాలను ఎంతలా ప్రభావితం చేస్తుందో కదా. ఇక్కడే ఉంది అసలు పాయింట్. కథలో అసలు మలుపు ఇదే. ఆ జ్ఞాని ఇప్పుడు బలం, బలహీనత అనే పదాల అర్థాలనే మార్చేబోతున్నాడు. మనమేదైతే బలం అనుకుంటున్నామో అది బలం కాకపోవచ్చు. అదేలాగో ఇప్పుడు చూద్దాం. జ్ఞాని చెప్పిన ప్రకారం చూడండి, ప్రతీకారం తీర్చుకుంటే ఆ క్షణానికి బాగుంటుంది. కాని క్షమించాలంటే చాలా ఎక్కువ ధైర్యం కావాలి. 10 మంది ప్రతీకారాన్ని బలం అనుకోవచ్చు, కాని అసలైన బలం, నిజమైన స్ట్రెంగ్త్ అది క్షమించడంలోనే ఉంటుంది. ఎందుకంటే చివరకు మనకు నిజమైన ఆనందాన్నిచ్చేది క్షమాపణే కాని ప్రతీకారం కాదు. సో ఫైనల్గా ఆ జ్ఞాని చెప్పిన నిజమైన బలమంటే ఏంటి? మనల్ని ఎంతగానో బాధపెట్టిన వాళ్లను కూడా క్షమించడానికి మన లోపలి నుంచి వచ్చే ధైర్యమే నిజమైన బలం. ఇది మన కండల్లోనో మన పవర్లోనో ఉండేది కాదు, మనసులో ఉండేది. ఈ కథ చెప్పే అసలు నీతి ఇదే. సరే, ఆ జ్ఞాని చెప్పిన మాటలన్నీ విన్నాక ఆ కుర్రాడి మైండ్సెట్ నెమ్మదిగా మారడం మొదలైంది. ఇక కథ ముగింపుకొస్తోంది. అంటే క్షమించడమనే ధైర్యమైన మార్గం వైపు వెళ్తోంది. మరి నిజమైన ఆనందాన్ని ఎలా పొందాలి? దానికి దారి ఏంటి? అది మన బయటే ఎక్కడా దొరకదు, మన లోపల నుంచే రావాలి. మనల్ని బాధపెట్టిన వాళ్లని క్షమించడానికి మన మనసులో చోటివ్వగలగాలి. గుర్తుపెట్టుకోండి, ఈ ఆనందం ప్రతీకారం వల్ల రాదు, ధైర్యం వల్ల వస్తోంది. ఇక చివరికి ఆ కుర్రాడు ఒక క్షణంపాటు ఆలోచించాడు. జ్ఞాని చెప్పిన దానిలో ఉన్న లోతును అర్థం చేసుకున్నాడు. ఆయనకు థాంక్స్ చెప్పి అక్కడ్నుంచి బయల్దేరాడు. ప్రతీకారమనే బరువును అక్కడే వదిలేయడంతో అతని మనసు చాలా ప్రశాంతంగా, తేలిగ్గా అనిపించింది. అందుకే అంటారు, ఈ కథ మనకు చెప్పేది ఒక్కటే: క్షమించటమనేది బలహీనత కాదు, అది నిజమైన బలానికి, ధైర్యానికి గుర్తు. ఈ కథ మనందరి ముందు ఒక ప్రశ్నను ఉంచుతుంది. ఒకరిపై పగను మనసులో పెట్టుకోవడం వల్ల మనం కోల్పోయేదేంటి? మనం చెల్లించే అసలైన వెల ఏంటి? అది మన సమయం, మన మనశ్శాంతి, మన సంతోషం కాదా? ఒక్కసారి ఆలోచించండి.